హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదేంటా అని చూస్తున్నారు కదండి, మంచి హెయిర్ ఆయిల్ అండి. ఇప్పుడు అందరూ ఇదే ట్రై చేస్తున్నారు. చాలా బాగా హెయిర్ అనేది గ్రోత్ పెరుగుతుంది. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నేను కూడా ఇలానే ట్రై చేస్తున్నాను. కొంచెం నా హెయిర్ కూడా పెరుగుతుంది అనిపిస్తుంది. నాకు 2 పిల్లలు పుట్టేసరికి హెయిర్ అనేది చాలా లాస్ అవుతుంది. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కోకోనట్ ఆయిల్ని వేసేసుకుని మన మందార పూలు ఉంటాయి కదండి, మందార పూలను కూడా వేసుకుని మందార ఆకులు కూడా వేసుకుందాం. చూసారు కదండి, మందార ఆకులు మందార పూలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు గోరింటాకు కూడా వేసుకుని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉసిరికాయ కూడా ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుందాం. నా దగ్గర అయితే ఉసిరికాయ లేదండి, అందుకే నేను ఉసిరికాయ వేయలేదు. చూసారు కదండి, ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని నూనె బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన నూనెని చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసుకుని ఇలా ఆయిల్ తీసేసుకుందాం. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం, ఇట్లాంటి మంచి హెయిర్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గాయస్. వడకట్టుకుని కోకోనట్ ఆయిల్ డబ్బాలో పోసుకుని రోజు యూస్ చేశారంటే హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందండి. ఇలా ఆయిల్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా యూస్ అవుతుందండి. ప్లీజ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.